జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, జీవితమే ఒక ఆట. నమస్కారం అండి, నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోనమాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము మన యొక్క పర్సనల్ నెంబర్ ఏంటి, వై క్రికెటర్స్ యూజ్ దేర్ నెంబర్స్ ఆన్ టీషర్ట్. ఎప్పుడైనా మీరు గమనించారా, మన ఇండియన్ క్రికెట్స్ కావచ్చు, క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు, వారి యొక్క టీషర్ట్ మీద కొన్ని నెంబర్స్ కనబడుతుంటాయి. అది ఎప్పుడైనా మీరు గమనించారా? చాలా వరకు తెలియదండి. దాని ఇంపాక్ట్ అనేది కూడా చాలా వరకు తెలియదు. చాలా వరకు ఏమనుకుంటారంటే అవి గ్రూప్ ఆఫ్ నెంబర్స్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఇస్తుంటారని అనుకుంటారు. కానీ ఇక్కడనే ఉంది అసలైన ట్విస్ట్. ఇది సెంటిమెంట్, కొందరికి సెంటిమెంట్ కావచ్చు, కొందరికి లక్కీ నెంబర్ కావచ్చు. వాళ్ళు ఆ నెంబర్ని లక్కీగా భావిస్తారు కాబట్టి ఆ నెంబర్ని కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటారు. న్యూమరాలజీ గురించి తెలిసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. వారు ఎందుకు యూస్ చేస్తున్నారు, ఆ యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత బెనిఫిట్ పొందారనేది కూడా అర్థమవుతుంది. క్రికెట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి దీనికి బాగా తెలుస్తుంది. చాలామంది అనుకుంటుంటాం, ది బెస్ట్ ప్లేయర్ ఉన్నటువంటి ఎందుకు డక్అవుట్ అయ్యాడు, సేమ్ అదే ఎఫర్ట్, అదే ప్లే, కానీ సెంచరీ కొట్టిన వ్యక్తి డక్అవుట్ అయిన సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా. మళ్ళీ అప్పుడు మంచిగా ఆడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు డక్అవుట్ అయ్యాడు, ఎవరైనా ఆలోచించారా? ఎప్పుడు సెంచరీలే కొట్టాలి కదా. సో నెంబర్ గేమ్ ఎప్పుడు ఎలా మారుతుందో అనేది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. ఇదంతా టోటల్ లైఫ్లో నెంబర్ గేమ్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అని చెప్పే మాట. ఈ ప్రపంచంలో కష్టపడని వాళ్ళు ఎవరు నేను అడుగుతున్న మాట. ప్రతి ఒక్కరు కష్టపడతారండి, కానీ ఆ కష్టపడే దాంట్లో ప్రాపర్ వేస్ ఉంటాయి. ఆ వేస్లో కూడా కష్టపడినా కూడా ఫలితం దక్కదు అంటే ఇక్కడ ఒప్పుకుంటారా? లక్ చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మీరు 90% కష్టపడ్డా 10% లక్ అనేది లేకపోతే మీ ప్రొఫెషన్లో మీరు సక్సెస్ కాలేరు. ఆ లక్కే ఈ నెంబర్ గేమ్. అది ఆస్ట్రాలజీ కావచ్చు, న్యూమరాలజీ కావచ్చు, పామిస్ట్రీ కావచ్చు, సమ్ వాట్ ఏదైనా కావచ్చు. దాని ప్రోత్సాహాన్ని మనం తీసుకొని మన ఎఫర్ట్ని రైట్ వేలో కనుక పెడితే అప్పుడు అనేది మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడతామంటే ఇన్ జనరల్గా కష్టపడితే ఫలితం, కష్టే ఫలి అంటారు. ఇది నేను ఏకీభవిస్తాను. ఏ వృత్తిలో అయినా కూడా కష్టం అవసరం, ఎఫర్ట్ అనేది అవసరం. రైట్ ప్రాపర్ వేలో ఎఫర్ట్ పెడితేనే మీకు రిజల్ట్ దొరుకుతుంది అని నేను చెప్తాను. ఆ రిజల్ట్ దొరికినా కూడా రవ్వ గింజైనా అదృష్టం లేకపోతే ఏ ఫీల్డ్లో మీరు రాణించలేరు అని కూడా నేను చెప్తాను. మనం ఇన్ జనరల్గా చాలామంది మనం చూస్తుంటాము, మన సరౌండింగ్లో, మీ సరౌండింగ్లోనే మీరు చూస్తుంటారు, ఎఫర్ట్ ఏం పెట్టకుండానే అతను ప్రమోషన్స్ దొరుకుతుంటాయి, తర్వాత వచ్చేసి మంచి డబ్బు సంపాదిస్తుంటాడు. అరే నాకన్నా నాలెడ్జ్ తక్కువ ఉంది, నాకన్నా ఎఫర్ట్ తక్కువ పెడతాడు, ఆయన కూడా సక్సెస్ అవుతున్నాడు, ఎందుకు? అది చాలామందికి ఇది ఒక పెద్ద డౌట్గా ఉంటుంది. 99 మంది కష్టపడితే కేవలం ఒక్కడు మాత్రమే ఫస్ట్ వస్తాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్ చూసుకోండి, మనం స్పోర్ట్స్లో చూసుకుంటాము, ఒక 20 మెంబర్స్ పరిగెత్తుతారు, మళ్ళీ ఆ 20 మెంబర్స్లో ఇద్దరే అంటే ఫస్ట్ అండ్ సెకండ్ రన్నర్ అండ్ విన్నర్ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, అందరు తెలుసు. మళ్ళీ ఈ 10-20 మంది పరిగెత్తడం ఎందుకు? వాళ్ళని డైరెక్ట్గా మనం ఫస్ట్ లెవెల్లో పెట్టవచ్చు కదా. ఈ 20 మంది ఎందుకు పాల్గొంటారు అంటే వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, నేను కూడా ఫస్ట్ రావాలని. అంటే ఈ 20 మెంబర్స్లో కేవలం ఈ 2 మెంబర్స్ అయినా హార్డ్ వర్క్ చేసినట్లు కాదు కదా. ఆ 20 మెంబర్స్ ఎఫర్ట్ సేమ్గా పెట్టి ఉంటారు, కానీ ఆ ఎఫర్ట్లోనే అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి. ఆ టైంలో వారి యొక్క లక్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఖచ్చితంగా హిట్ కొట్టడం, సక్సెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది హార్డ్ వర్క్కి లక్కి చాలా డిఫరెంట్ ఉందండి. ప్రతి ఒక్కరు నేను కూడా చెప్తాను, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. అదే పనిగా హార్డ్ వర్క్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వర్క్ చేస్తుంటాడు మన చాలామంది వర్కర్స్. సక్సెస్ అవుతున్నారా? కాదు. ఎవరైతే స్మార్ట్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళే దాదాపుగా సక్సెస్ అనేది చూస్తున్నారు. సో ఇది కూడా మనం గ్రహించాలి.
చాలా మంది మేధావులు, చాలా మంది సైంటిస్టులు కూడా చెప్పారు. ఎంత కష్టపడినా కూడా రవ్వగింజంత అదృష్టం దేవుని యొక్క ఆజ్ఞ ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. రాకెట్లు పంపించేటప్పుడే వారి యొక్క పేపర్ దేవుని సన్నిధానంలో పెట్టి పూజలు చేశారు. మళ్ళీ సైంటిస్టులు కదా, సక్సెస్ కావాలి కదా, ఎందుకు కాలేదు? మళ్ళీ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి, తర్వాత సక్సెస్ అంటే ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో ఎన్నో రాకెట్స్ ఫెయిల్ అయిపోయాయి, ఎన్నో సక్సెస్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఇది మనం లక్ కూడా ఇంపార్టెంట్. ఆ లక్ని ఏ విధంగా సంపాదించాలని మన చూసుకున్నట్లయితే నెంబర్స్, మనం మహేంద్ర సింగ్ ధోని యొక్క బర్త్ 7th July. సో తన యొక్క టీషర్ట్ మీద 7 నెంబర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాడు. తర్వాత 4-wheeler వెహికల్స్, తాను ఏ వెహికల్ తీసుకున్నా 7 నెంబర్ ఉండేటట్లు ఖచ్చితంగా చూసుకుంటాడు. సో నెంబర్ 7 మీద తనకున్న ప్రేమ ఇది 2 రకాలుగా చెప్పవచ్చు. సో కాబట్టి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి తాను ఒక ఫుట్బాల్ ప్లేయర్ని ఇష్టపడతాడు. తాను ఆ ఫుట్బాల్ ప్లేయర్ వచ్చి కూడా 7 నెంబర్ని యూజ్ చేస్తాడు కాబట్టి అదొక రీజన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ని చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ. మళ్ళీ విరాట్ కోహ్లీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో లేదు, డెస్టినీ నెంబర్లో లేదు కదా, 18 నెంబర్ని యూజ్ చేస్తున్నాడు. చాలామంది ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాలి. మన చాలామంది ఏం చెప్తారు, 18 నెంబర్ అంటేనే రక్తం తారుతున్న చంద్రుడు అనేస్తారు. మళ్ళీ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో 18 నెంబర్ని వాడుతున్నారు. ఇంతవరకు రక్తం కారుతున్న చంద్రుడు నేను అదే అంటానండి. ఎవ్రీ నెంబర్ హ్యావ్ దేర్ ఓన్ చార్మ్. ఇక్కడ విరాట్ కోహ్లీ వచ్చేసి 18 నెంబర్ వాడడానికి ఒక సెంటిమెంట్ అనేది ఉంది. ఇది తన యొక్క జొడాక్ సైన్ ఏరియస్ ప్లానెట్ అంటే 9 కుజుడు వస్తాడు కాబట్టి సేమ్ 1+8 టోటల్ చేస్తే 9 వస్తుంది. అదొక రకం. తర్వాత నెంబర్ 2 తీసుకొచ్చి తన యొక్క ఫాదర్ చనిపోయిన డేట్ కూడా 18 డిసెంబర్లో 2006లో చనిపోయాడు కాబట్టి ఆ డేట్ని తన యొక్క ఫాదర్ యొక్క డేట్గా తన యొక్క టీషర్ట్ మీద వేసుకోవడం, తన యొక్క గుర్తుగా వేసుకోవడం. అగైన్ తాను ఆడేటప్పుడు అంటే అండర్ 19 అంటే ఏజ్ ఆఫ్ 18లో ఉన్నప్పుడు తన ఫాదర్ చనిపోయాడు కాబట్టి దానికి గుర్తుగా తాను 18 నెంబర్ అనేది వేసుకోవడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. దిస్ టైప్ ఆఫ్ వన్ సెంటిమెంట్ అని కూడా మనం తీసుకోవాలి. సో రోహిత్ శర్మ కూడా టీషర్ట్ తర్వాత ప్రీవియస్లో ఒకటి ఉండేది, తర్వాత 45 నెంబర్ వేసుకున్న తర్వాతనే తాను ఎన్నో సెంచరీలు చేయడం, మ్యాచ్లు విన్ కావడం అనేది కూడా జరిగింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా సచిన్ టెండూల్కర్ తాను ఫస్ట్ 99 టీషర్ట్ని యూజ్ చేసేవాడు, తర్వాత వచ్చేసి నెంబర్ 10ని యూజ్ చేశాడు. వీటికి సమ్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే స్కోర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎన్ని సెంచరీలు చేశారు కావచ్చు. ఇలాంటిని బట్టి కూడా కొందరికి కొన్ని సెంటిమెంట్స్ అనేటివి ఉన్నాయి. యువరాజ్ సింగ్ 12th పుట్టాడు కాబట్టి తన టీషర్ట్ మీద కూడా 12 నెంబర్ అనేది ఉంటుంది అనేది కూడా మనం ఇది గ్రహించాలి. అదే విధంగా ఈ ప్రపంచంలో క్రికెట్ ప్లేయర్స్లలో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వితౌట్ నెంబర్ లేకుండా ఆడిన వ్యక్తి ఒకే అతను. టీషర్ట్ మీద యాక్చువల్గా ప్రీవియస్లో 44 నెంబర్ యూజ్ చేసేవాడు. తనకి అంతగా లక్ కలిసి రాకపోవడం, 44 నెంబర్ అంటే టోటల్ 8 నెంబర్ చాలా సఫర్ కావడం. దెన్ తర్వాత ఆ నెంబర్ 44 అసలు టీషర్ట్ మీదనే లేకుండా ఆడిన మొట్టమొదటి వ్యక్తి. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అతని యొక్క ఫోటో నేను పక్కన చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇతను ఒక్కడు, ఈ పర్సన్ మాత్రమే వితౌట్ నెంబర్, టీషర్ట్ మీద నెంబర్ లేకుండా సెంచరీలు కొట్టిన వ్యక్తి అని కూడా మీరు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ పర్సన్ని మీరు చూసినప్పుడే. సో ఇలా ఈ నెంబర్స్ అనేటివి ప్రతి ఒక్కరి లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్ అనేది మీకు మీరుగా అర్థం చేసుకోవాలి. ఆ నెంబర్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిని మనం అప్లై చేసినప్పుడు మనం చేసి కష్టపడే దానికి ఈ రిజల్ట్ అనేది మీకు పాజిటివ్గా దొరుకుతుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు అనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని చూస్ చేసుకోవడం ద్వారా ఈ నా యొక్క అప్డేట్ వీడియోస్ మీ వరకు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.